మంజు కరుస్తుంది రేష్మ. చల్లగా చలి పెడుతుంది. అన్నీ పోవాలి అట్లా వస్తుంది. లేట్ అవుతుంది. పరుపులని తీయండి రవి, మిషన్ వస్తుంది పోవాలి తొందరగా. ఏం మంజు కురుస్తుంది ఫుల్ ఈరోజు. లైట్ అయ్యి పరుపులు కూడా తీసలేరు వీళ్ళు. టైం ఎంత రవి? 6:30 అవుతుంది. పెట్టినావా అన్నంకే? ఉల్లిగడ్డలకి ఉంటుంది చూడు. ఉల్లిగడ్డలు ఏమేమి చేయాలి కాదు, ఏమేమి చేయాలి? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు కందిసేనికి మిషన్ అయితే వస్తుంది, అందుకని ఇక వంట అయితే చేస్తున్నా. మరి మా ఇంట్లో వాళ్ళకి వాళ్ళు మిషన్ వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళ అందరు కలిసి 6 మందికి అయితే వంట చేస్తాం. మరి ఈరోజు ఒక పూటకే మరి ఇప్పుడు కొంచెం లేట్ అయిపోతారు కదా సేన్కి. ఏమే కంది కట్టి మీదకు దిగి పొద్దున్నే 9 గంటలకు అట్లా పోతారు. మరి ఉప్మా చేసి పెడతాం మరి ఒక పూటకి. ఉప్మా చేస్తావు అప్పుడే? మరి ఇంకా ఇడే తినిపోతామంటే వాళ్ళు ఉప్మా చేస్తారు. వాళ్ళు ఆడే తింటారేమో, ఇంటి దగ్గర తింటారు వాళ్ళు. అడుగుదాంలే, అడుగుతాను. అన్నం చేయి ఫస్ట్, ఉప్మా కొంచెం తర్వాత చేతు. అన్నం అయిపోయినాక అన్నం పెట్టేసిన బియ్యమైతే నానబెట్టినాను. మరి అప్పుడే అన్నం అయిపోయింది ఫస్ట్. బియ్యం అంటే అన్నం బాగుంటుంది. పప్పు అయితే పెడతాం. మరి అన్నం, పప్పు, చింతకాయ చట్నీ, ఉప్మా చేస్తాను. మరి ఉప్మా అన్నీ కట్ చేసుకున్నా. పిల్లలకు కొంచెం పాస్తా చేసిస్తాను, ఉప్మా తింటారు వాళ్ళు. పాస్తా పిస్తా అనుకుంటే ఎంతసేపు కావాలా? ఎంతసేపు ఏదో ఉండింది తినండి. వాళ్ళు ఉప్మా చేస్తాడు పెడతాను అట్లే. అదే చూడి, ఎప్పుడు ఏం చేయాలో తెలుదు నీకు అర్థము. పిల్లలు తింటారా మరి హాస్టల్ నుంచి వచ్చి? ఎప్పుడు చేయాలో ఏమో తెలియదు కదా నీకు. పాస్తా అనుకుంటే ఇప్పుడు మరి పిల్లలకి హాస్టల్ నుంచి వచ్చారు వాళ్ళు. అవి ఏం చేయాలి? ఉప్మానే పెడతాను. మరి ఏం పెడతావు? అడగని తినే వాళ్ళకి బోరు పట్టింటుంది. వజ్రాలు మాణిక్యాలు పెట్టిది వజ్రాలు మాణిక్యాలు తినేటట్టు బాగా కాదు. మరి ఈరోజు మన టైం ఎట్లున్నది? మిషన్ ఏదో ఆడితే చాలు సమయం ఎట్లున్నది? పని అయిపోతే చాలు అన్నట్లా. ఉప్మా చేస్తాము పెడతాను అట్లే. పాస్తా చేస్తాను. నీకేం కను బాధ, నాకులేం బాధ. లేట్ అవుతుంది పని అయినా చేసేది నేను. చేసి కానీ పప్పు అన్నీ క్యారీ చేసే వాళ్ళకి అన్నీ రెడీ అయినాయి. ఇంకా సేని వేదే మనం వాళ్ళకైతే ఉప్మా చేస్తాను అంటే ఇప్పుడు తింటారు వాళ్ళు. ఉప్మా మాకు కాదు. ఇంకా పిల్లలకి పాస్తా చేసిన. ఇంకా క్యారెట్కి అయితే అన్నం, పప్పుగా అన్నం, పప్పు, చింతకాయ చట్నీ చేసిన, కారం, ఇంకా మామిడికాయ. వంటలు అయితే అన్నీ రెడీ అయినాయి. ఇప్పుడు వాళ్ళకి క్యారెట్ కట్టిస్తాను, చిన్న తింటారు. ఇప్పుడు ఇంకా తిని సేని పోతాం కదా. మీరు కానీ తినండి. తింటానమ్మా. ఇంకా ఉప్మాలకి శనక్కాయలు కారం పెట్టినా. దీనికి మూత సరిగా లేదు బకెట్కి. ఇంకా పెట్టు, ప్లేట్ పెట్టిస్తాను. ప్లేట్ పెట్టిస్తావా? సన్నది ఏం కాదురా, మూత పెట్టు. ఈడే కదమ్మా, దగ్గరే. మరి
మూత ఏడబెట్టి ఆడు చూడు దాని మీద అంత సీలిపోయింది అది. అయితే ఎట్లా దాంట్లో కలుపుకునేది కదా అది. క్యారెట్ కానీ పెట్టాలిగా. పెట్టిడి క్యారెట్ పోదాము క్యారెట్ పెడదా తినే మీరు తినాలి టైం అయితే తినండి రవి మీరు. తింటాం. ఇచ్చేస్తాను నేను వాళ్ళకి తింటారు. ఇస్రాకులు తీసుకోవాలి రెండు మరి మళ్ళీ ఏమిట్లో తినాలి డాడీ? ఉంటాయి వెళ్తా ఏమో తీసుకో. ఇంకా ముచ్చుకున్నది. లోపల ఇచ్చినావు డాడీ. రష్మి కదా ఇప్పుడే ఇచ్చొచ్చి మీరు పోదాము. తింటాం. తిండేసిమా తిన్నా ప్లేట్ తెచ్చుకొని. ఏమంతటి చేసినావు పాస్తా? మీకే అంతటి తింటారా? తింటారా? ఎంత ఉందా ఓ ప్యాకెట్? చేసిమానే ఇంకా పప్పు అయితే బకెట్లోకి వేసిన. చింతకాయ చట్నీ మామిడికాయ అయితే పెట్టిన. ప్లేట్లు ఉన్నాయా ఉడికినాయి? తినుకోండి మీరు తినుకోండి.
ఇప్పుడు ఇంకా అయిపోయి పారుకుంటే ఎట్లా అంటే ఎట్లా ఫస్ట్ కదా ఏమ్మా ఏం చేస్తున్నావు? ఇంకా నీకు సేనుకి వస్తానంటే కదా నువ్వు తింటావు సేనులో అని కొలువులు చెప్తున్నా. కొలువులో సొండీలు కావాలా వద్దా? వద్దు. వద్దా? కొలువులే కావాలా? కారంగా వేసిన చెడిగా వస్తావా రావు సేనుకి? వస్తా. వస్తావా? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే సేను పోతున్నాం కందులు ఆరవేసేకి. ఇంకా కందులు అయితే మిషన్ పట్టినాం కదా, ఇంకా సేన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడైతే వంట అయితే చేసేసినా, మరి క్యారియర్ కానీ పెట్టినా, అన్నం చేసిన, చింతకాయ చట్నీ కారం పప్పు కానీ ఉంది ఇక అది పెట్టిన బాక్స్. ఇప్పుడైతే కొన్ని సొండీలు కొల్లీలు అయితే చెప్తానమాట, ఎందుకంటే మా పాప వస్తుంది కదా తినుకుంటూ కూర్చుంటుంది. ఇంకా అన్ని కందులు 60 ఏళ్ళ ఇంకా అన్నీ ఏమది ఎండ వస్తుంది కదా, ఎండ వస్తే బాగా ఆరుతాయి అనమాట. కందులు బాగా ఆరితే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే పచ్చి ఉంటాయి కదా మిషన్కి వేసినప్పుడు కొంచెం బాగా ఆరాల. ఇప్పుడైతే సేని పోయి ఇంక అన్ని కందులు ఆరబోస్తాం. మరి కొన్ని ఆల్రెడీ అప్పుడే ఆరబోసినవి అట్లా పట్ట కప్పినాము, ఇంకా కొన్ని కుక్ వేసినవి అయితే ఆరవేయాలి. మరి సేన్లో పోయినాకైతే మా కందులు మిషన్ పట్టినాం కదా ఫ్రెండ్స్, మరి చూపిస్తాము చూడాలి. మరి ఈ సొండీలు మా అమ్మ ఎండాకాలంలో మా అమ్మ వేసింది సొండీలు అయితే బియ్యతో వేసినవి బాగుంటాయి. ఇంకా దగ్గర చెప్పి బియ్యం పిండి ఉడకబెట్టి ఎండాకాలం ఇట్లా సొండీలు చేసి పెట్టుకుంటారు అనమాట. సంవత్సరం వస్తాయి. ఇంకా ఎంత పెద్దగా పొంగినాయి చూడండి. దీంట్లో అసలు చూడపొడిగానే వేయలేదు, కానీ ఎంత బాగా పొంగినాయి. ఎండ బాగా వచ్చింది ఈరోజు, నిన్న కానీ బాగుంది ఎండ. అయిపోయినా ఏమంటే ఇది అదవా లేదా టీ దాచుకుంటుంటా సార్ కొన్ని వేస్తా. చేనులో టైం పాస్కే ఇంకా మేము పని చేస్తున్నాం. ఇంకా కందిగుడ్లు ఇంటికాడ తినే టైం లేదు నీకు నాకన్నా ఉంటుంది. నేను ఇంకా రాత్రి కానీ అడిగి ఉంటాను కదా, ఇంకా కొన్ని కూర్చున్నప్పుడు తింటామని ఇంట్లో చేసినప్పుడు పెట్టినా లాస్ట్ అనమాట కందిగుడ్లు. మనం కష్టపడింది మనం తినేకి 2-3 వదలది, మరి తినే టైం కానీ ఎవరు తినాలి అవి. కవర్లోకి అయితే వేసినాం. మరి మనకేదో అయిపోవాలి పని అని దండలాడుతుంటాము. దానికోసం కోసమని కవర్లో పెట్టాలి. తిను అక్కడ కూర్చున్నప్పుడు. ఇంకా సేన్లకైతే వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ ఇంకా పట్లు తీసి ఇంకా ఇక్కడ కందులు ఉన్నాయి కదా అన్నీ ఆరబోస్తాం అనమాట. ఫుల్ సెలవు ఎక్కింది ఇక, నీళ్ళు ఎక్కినాయి కదా పట్లు కింద. ఇంకా తినాలా కొయ్యలు లేదా చూసాను తక్కువ అనుకున్నాను కానీ ఫస్ట్ ఇంకో నల్ల పట్ట అయితే బాగుంటుండే. ఇట్లా పట్ట వేస్తే కదా నీళ్ళు ఎక్కుతాయి. నల్ల పట్ట అయితే నీళ్ళు ఎక్కువ కదా పైన. పిల్లలు విధానం వెళ్ళిపోతాయి. మంచి ఆటలు పని మంచిగా ఇదే ఉంది కదా మరి పట్టుకో
కప్పుకున్నట్టు తిన్నాను రాత్రి ఫుల్ సలి పెడుతుంది మా ఆయన అయితే రాత్రి కందుల కాడే కాయలు అనుకుంటాడు కదా పట్టు కప్పుకొని అనుకున్నాడు చలికి. ఇంకా నల్ల పట్టు అయితే నీకు చలి పెట్టిద్ది. అది పెట్టదు మరి. రెండు వేసినా పడ్డది. ఏమే అనే పని లేదు నీకు. దాని అంతా అంటే ఎక్కువ మంది అవుతుంది. ఫస్ట్ ఇది కదా వస్తానండి వస్తాను. అన్నీ వస్తాయేమో అవి. అవన్నీరా ఇది ఫస్ట్ ఏది లేదురా బాగుంది. అదే ఎండ కలిసింది సులభంగా పడతా. ఇక్కడ అదేమేం కాదు. ఇది ఐఫోన్ ఫస్ట్ సరిగాను. ఇది చూడు. అన్ని వెళ్తామా కిందికి కాలుతా నేను. అట్లే పోయి ఆ బకెట్ తీపు తీసుకో ఫస్ట్ రాళ్ళు మొత్తం తీసుకుని అట్లా అనుకుంటూ మరి రాళ్ళు సర్పల్ మీకు ఎక్కువ ఏమన్నా రామ్మా
పొట్టు తీసేస్తే అరే కొత్త కదా అది కందులు అయితే అన్ని సబ్బా ఇగ్నాం ఫ్రెండ్స్గా ఇప్పుడైతే ఇంకా ఇట్లా దున్నుతామన్నమాట. ఇట్లా దున్నితే బాగా తొందరగా ఆడతాయి. అందుకని ఇట్లా అన్ని దున్నేసి మరి తర్వాత గంటకోసారి 2 గంటలకోసారి మరి ఇట్లా దున్నాల. మరి వెన్న సాపుగా అనేసి ఇంక అన్నం అయితే తింటాం. మరి 10:30 అయింది టైం. నువ్వు ఉంది కానీ టైం అయితే 10:30 అయింది ఫ్రెండ్స్గా. అన్ని సాపు ఎగ్గి ఇంకా అన్నీ నీట్గా పరిచేసరికి ఇప్పుడైతే అన్నం తింటాం. మరి రేపైతే జల్లెడు పట్టాలా తూర్పు ఎత్తాలా అనుకుంటున్నాం. మరి రేపు జల్లెడే కదా, జల్లెడు పట్టాలి. జల్లెడేనే జల్లెడే మరి జల్లెడ అయితే ఇంకా తొందరగా అయితే తూర్పు ఎత్తది అంటే చాలా గాలి ఉండాలి. ఇంకా గాలి ఉంటే ఇంకా పని జరుగుతుంది, లేకుంటే లేదు. ఇంకా సర్లే వేటికి పెడతావు ఇప్పుడు నాకు ఏ వద్దా నీకు ఏడకొరకు తింటుకుంటూ కూర్చుంటావు. కారం గురించి తెచ్చలేవా? కారం ఉంచుడుగా కారం ఉంది చింత తొక్కుంది. ఎన్న 5 నెలలకి గడ్డాకు వచ్చినాయి కందులు కదా. 5 నెలల నుంచి ఎదురు చూపులు. ఈరోజు గడ్డాకు వచ్చినాయి. బాగా చేనంతా ఖాళీ అయిపోయింది. ఇంకా ఎంత కష్టపడి ఎంతో ఎన్ని డబ్బులు వస్తాయో మరి ఇంత కష్టపడితే కూడా. సరే ఇది మూసుకొని ఉండదు. ఎండ కొడితే గప్పనగా ఆరుతుండే ఎండ ఈరోజు కొంచెం మేలు. ఎండ వాతావరణం నిన్న నుంచి కొంచెం మేలు. ఎండ బాగా కొడితే గప్పన. ఈరోజు కూడా బాగుంది ఎండ. పప్పు వేయాలి రశ్మినికి పడిసి పట్టిందే అంటే మళ్ళీ మూకోవాలనుకుంటారు. మరి ఓకే అంటావు. ఇంకా రవి అయితే హాస్టల్ పోయినాడు ఫ్రెండ్స్. మరి వాడు ఇంకా ఎగ్జామ్ ఉంది రవి కానీ ఇంకా పోయినాడు. వాడు అంటే జల్ది లేకుంటే నేను వాడు అనలే తొందరగా వచ్చేసేది. ఎగ్జామ్ ఉందని చెప్పి నిన్న సాయంత్రం పోయినాడు. మరి ఇంకా ఇప్పుడైతే ఇంకా హాస్టల్లో పోయి ఇంక ఎగ్జామ్ రాసేవి ఏంటాడు. మరి చింతొక్క కారం తింటాను నేను.